భూటాన్ త్వరలో భారత్లో కలిసిపోనుందనే వార్తలు ఇప్పుడు అంతటా చక్కర్లు కొడుతున్నాయి. అయితే భారత్కి స్వాతంత్రం వచ్చే సమయంలో భూటాన్ భారత్లో కలవడానికి మంచి అవకాశం ఉండేది. కానీ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన కొన్ని పనుల వల్ల భూటాన్ భారత్లో కలవలేకపోయింది. అయితే మళ్లీ దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ భారత్లో భూటాన్ కలయికపై సరికొత్త ఆశలు రేకెత్తుతున్న పరిస్థితి. సిక్కిం తరహాలో భూటాన్ భారత్లో కలిస్తే బాగుంటుందని, త్వరలో కలవనుందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రతరమైంది. భూటాన్ భారత్లో కలయికపై ప్రచారం బలపడ్డానికి కారణం గత కొద్ది కాలం నుంచి భారత్ మరియు భూటాన్ మధ్య సంబంధాలు మరింతగా బలపడుతున్నాయి. అంతేకాక గత 1-2 సంవత్సరాలుగా భూటాన్ యొక్క ప్రధానమంత్రి భారత్కు చాలాసార్లు రావడం పోవడం జరుగుతూ ఉంది. అంతేకాక భూటాన్ ప్రధానమంత్రి కావచ్చు, ఇతరులు కావచ్చు, మోడీ మా మెంటారని పలుమార్లు వ్యాఖ్యానించిన పరిస్థితి. అంతేకాక చైనా చేస్తున్న చాలా రకాల ఆరోపణలు తిప్పికొడుతోంది. ఉదాహరణగా చెప్పుకుంటే భూటాన్లో ఉన్న డోక్లాం మాదేనని చైనా చేస్తున్న ఆరోపణల్ని సమర్థవంతంగా కొట్టిపారేసింది. అసలు భారత్ మరియు భూటాన్ మధ్య సంబంధాలు ఎందుకు ఇంతలా బలపడుతున్నాయి? భూటాన్ భారత్లో విలీనం కావడం అనేది ప్రాక్టికల్గా పాజిబుల్ అవుతుందా? భారత్లో ఇంకో కొత్త రాష్ట్రంగా భూటాన్ మారనుందా? భూటాన్ భారత్లో కలవాలని కోరుకుంటోందా? లేక భూటాన్ని ఇలాగే ప్రత్యేక దేశంగా కొనసాగిస్తే బాగుంటుందా? వీటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మరియు భూటాన్ దేశాల యొక్క సంబంధాలు పురాతన కాలం నుంచి ఇలాగే కొనసాగుతూ వస్తున్నాయి. ధార్మిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాల్లో భారత్, భూటాన్ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. భూటాన్లో బౌద్ధమతం అనేది భారత్ వల్లే వ్యాపించింది. ఇప్పటికీ భారత్ మరియు భూటాన్ ప్రజలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు. భూటాన్కి భారత్ చాలా విధాలుగా రకరకాల సహాయాలు చేసింది. అందుకే భూటాన్ భారత్ని బడా భాయ్ అని పిలుస్తూ ఉంటుంది. మీరు ఒకసారి మ్యాప్ను కనుక చూసినట్టయితే భారత్ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న దేశమే మనం మాట్లాడుకుంటున్న భూటాన్. భూటాన్ అనేది భారత్లో ఉన్న చాలా రాష్ట్రాల కంటే చిన్నది. భారత్ యొక్క సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇలా భూటాన్ భారత్కి చైనా బోర్డర్కు దగ్గరలో ఉంది. ఒకసారి మనం అఖండ భారత్ మ్యాప్ కనుక చూసినట్టయితే ఈ మ్యాప్లో మనం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, భూటాన్, మయన్మార్ దేశాలు భారత్లో భాగంగా ఉండడాన్ని మనం క్లియర్గా గమనించవచ్చు. కానీ రకరకాల పరిస్థితుల వల్ల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, భూటాన్ లాంటి దేశాలు భారత్ నుంచి విడిపోయాయి. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మొదటి నుంచి భూటాన్ భారత్లో అంతర్భాగం కాదు. మొదటి నుంచి భూటాన్ స్వతంత్ర దేశమే. స్వతంత్ర దేశమైనప్పటికీ భూటాన్కు భారత్కు మధ్య మంచి సంబంధాలనేవి కొనసాగుతూ వస్తున్నాయి. అయితే 18 మరియు 19వ శతాబ్దంలో భారత్పై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రభావం పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితుల్లో భూటాన్ స్వతంత్ర దేశంగానే ఉంది. అయితే 1865 సంవత్సరంలో భూటాన్కి బ్రిటిష్ వారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భూటాన్ తమ యొక్క కొన్ని ప్రాంతాలని భారత్కు విడిచిపెట్టి స్వతంత్ర దేశంగా ఉండిపోయింది. అయితే ఫారిన్ పాలసీ మాత్రం బ్రిటిష్ చేతుల్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత 1910లో పునాఖా సంధి ఒప్పందం తర్వాత ఫారిన్ పాలసీని బ్రిటిషర్ల చేతుల్లో నుంచి భూటాన్ తీసుకుని మళ్లీ పూర్తి స్థాయి స్వతంత్ర దేశంగా మారిపోయింది. ఆ తర్వాత ఆగస్టు 9, 1949 సంవత్సరంలో భారత్, భూటాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డిఫెన్స్ విషయంలో అండగా ఉంటామని చెప్పి భూటాన్కి భారత్ హామీ ఇచ్చింది. ఇప్పుడు మనం సిక్కిం గురించి మాట్లాడుకుంటే సిక్కిం మొదటి నుంచి కూడా స్వతంత్ర దేశంగానే ఉంది. 1975 సంవత్సరంలో భారత్లో కలిసిపోయి 22 రాష్ట్రంగా అవతరించింది. అయితే సిక్కిం భారత్లో విలీన ప్రక్రియ అన్నది అంత సులభంగా జరగలేదు. రాజకీయ అనిశ్చితి, అంతర్గత సంఘర్షణలు భారీ స్థాయిలో జరిగిన తర్వాతనే భారత్లో సిక్కిం విలీన ప్రక్రియ అనేది జరిగింది. బ్రిటిష్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్కింని ఒక ప్రొటెక్టివ్ స్టేట్గా గుర్తించింది. ఆ తర్వాత 1947 సంవత్సరంలో భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత సిక్కిం తనంతట తానుగా ఒక స్వతంత్ర దేశంగా మారిపోయింది. అంటే పూర్తి స్థాయిలో స్వతంత్ర దేశంగా మారలేదు. 1950 సంవత్సరంలో భారత్ మరియు సిక్కిం మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా సిక్కిం ప్రొటెక్టివ్ స్టేట్గానే ఉండగా సిక్కిం యొక్క సెక్యూరిటీ మరియు ఫారెన్ పాలసీ మాత్రం భారత్ చేతుల్లోనే ఉంది. అయితే ఈ ఒప్పందం విషయంలో సిక్కిం ప్రజలు సంతృప్తిగా లేరు. దీంతో 1953 సంవత్సరంలో పెద్ద ఎత్తున సిక్కింలో ఆందోళనలు మొదలయ్యాయి. ఆ సమయంలో ప్రజలు అప్పటి రాజును దిగిపోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆందోళనలు, డిమాండ్లు రావడంతో అవకాశాన్ని భారత్ చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంది. వెంటనే భారత్ యొక్క సైన్యాన్ని సిక్కింకి పంపి అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రయత్నించింది. 1974 సంవత్సరంలో సిక్కింలో ఉన్న దాదాపు 71% ప్రజలు భారత్లో కలవడానికి సుముఖత వ్యక్తం చేయడంతో సిక్కిం భారత్లో విలీనమైంది. 1975 సంవత్సరంలో అధికారికంగా 22 రాష్ట్రంగా సిక్కిం అవతరించింది.
ఇక భూటాన్ విషయానికొస్తే 1947లో భారత్కి స్వాతంత్రం వచ్చాక భూటాన్కి భారత్కు మధ్య ఫ్రెండ్షిప్ ట్రీటీ ఒప్పందం కుదిరాక కొంతమంది అధికారులు సిక్కిం తరహాలో భూటాన్ని కూడా భారత్లో విలీనం చేయాలనే ప్రతిపాదనని తీసుకొచ్చారు. అయితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత్లో భూటాన్ విలీన ప్రతిపాదనను తిరస్కరించారు. అయితే నెహ్రూ భూటాన్ విలీన ప్రతిపాదనను తిరస్కరించడానికి ఒక కారణం ఉంది. అప్పట్లో టిబెట్ అనేది చైనా యొక్క ఆధీనంలో ఉంది. టిబెట్ను చైనా కబ్జా చేసింది. అయితే భూటాన్ భారత్లో కనుక విలీనమై ఉంటే బోర్డర్లో చాలా ఉద్రిక్త పరిస్థితులనేవి మొదలయ్యేవి. చైనా బోర్డర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న ఆశ్చర్యపోనవసరం లేకుండా ఉండేది. అయితే నెహ్రూ భూటాన్ని ఒక బఫర్ స్టేట్గా చేయాలని అనుకున్నారు. అయితే అలా సాధ్యపడకపోవడంతో భూటాన్ని అలాగే స్వతంత్ర దేశంగా ఉంచి రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే ఇది నెహ్రూ రాజకీయ విధానం. అయితే భూటాన్తో మాత్రం మంచి సంబంధాల్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక అప్పటి నుంచి భారత్ తన ఇరుగు పొరుగు దేశాలతో మంచి సంబంధాల్ని మెరుగుపరుచుకుంటూ సాధ్యమైనంత వరకు ఎటువంటి వివాదాలకి పోకుండా అలా కొనసాగిస్తూ వస్తోంది. అయితే సిక్కిం తరహాలో భూటాన్లో ఎటువంటి ఆందోళనలు జరగకపోవడంతో సిక్కిం తరహాలో భారత్ భూటాన్ని తనలో విలీనం చేసుకోలేకపోయింది. అయితే భారత్కి స్వాతంత్రం వచ్చిన దాదాపు 70 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు భారత్లో భూటాన్ విలీన అంశం అనేది తెరపైకొచ్చింది. అయితే భూటాన్కి భారత్తో ఉన్నంత సత్సంబంధాలు చైనాతో లేవు. ఎందుకంటే భూటాన్లో ఉన్న డోక్లాం మాది అని చైనా ఆరోపిస్తోంది. చైనా చేస్తున్న ఈ ఆరోపణల్ని భూటాన్ తిప్పికొడుతోంది. భూటాన్ చాలా చిన్న దేశం. ఒకవేళ చైనా భూటాన్తో అగ్రెసివ్ బిహేవియర్తో వెళ్తే కనుక భారత్ భూటాన్తో లేకుంటే భూటాన్ని చైనా ఎప్పుడో కబ్జా చేసి ఉండేది. 2017లో భూటాన్కి కనుక భారత్ మద్దతుగా నిల్చుని లేకపోయి ఉంటే భూటాన్లో కొన్ని ప్రాంతాలు చైనా ఆధీనంలోకి వెళ్లిపోయి ఉండేవి. అంతేగాక చైనా డిమాండ్ చేసిన ఒక డీల్ని భూటాన్ రిజెక్ట్ చేసింది. నార్త్లో భూటాన్కున్న ల్యాండ్ని చైనాకి ఇవ్వమని చెప్పి డీల్ కుదుర్చుకుందామని చెప్పి భూటాన్ని అడిగింది. భూటాన్ దాన్ని తిరస్కరించింది. అలా ఇవ్వకపోతే భూటాన్లో కొంత భాగాన్ని చైనాకి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు భారత్ అంతర్జాతీయంగా బలమైన దేశంగా మారుతుండడం, ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుండడంతో ఈ సమయంలో భూటాన్ కనుక భారత్లో విలీనమైతే భూటాన్ యువకులకు ఉద్యోగావకాశాలు దొరకడంతో చాలా గొప్ప గొప్ప అవకాశాలు దక్కుతాయని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. భూటాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బాగా మెరుగయ్యే అవకాశం 100కు 100% ఉంది. భూటాన్ భారత్లో ఒక రాష్ట్రంగా మారడం ద్వారా భారత్కు చెందిన అన్నిట్లో భాగస్వామ్యం అనేది దొరుకుతుంది. సహాయ సహకారాలనేవి అందుతాయి. ఇప్పుడు ఎలాగైతే సిక్కింకి అందుతున్నాయో అలా ఇప్పుడు భారత్లో సిక్కిం అనేది అత్యంత పెద్ద టూరిస్ట్ ప్లేస్గా మారింది. అంతేగాక ఎకనామికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అందుకే భూటాన్ ప్రజలు కూడా మేం కూడా భారత్లో కలిస్తే భూటాన్ కూడా సిక్కింలా అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ విలీన ప్రచారంపై భూటాన్ అధికారికంగా అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, స్పందించలేదు కూడా. అయితే చైనా నుంచి భూటాన్కు వస్తున్న ఒత్తిళ్ల కారణంగా భూటాన్ సిక్కిం తరహాలో విలీనమైతే భూటాన్కు అన్ని విధాలా మేలు జరుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అనేది ఉధృతంగా సాగుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? భారత్లో భూటాన్ విలీనం అవుతుంది అని భావిస్తున్నారా? విలీనం కాదని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.